ఇది ఒకటి మన ఇంట్లో ఉంటే చాలు, మన శరీరంలో ఎక్కడ కొవ్వున్నా మంచులా కరిగించేస్తుంది. చాలా ఈజీగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించుకోవచ్చు. మీరు 100 కేజీలు బరువున్నా గానీ 50 కేజీలకు వచ్చేలా చేస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారండి, అక్క మాకు బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఏదైనా ఒక సింపుల్ రెమెడీ ఉంటే చెప్పండి అక్క అని అడుగుతున్నారు. మరి కొంతమందికి అయితే పొట్ట భాగంలో మాత్రమే కాకుండా తొడల దగ్గర, నడుము చుట్టూ కూడా చాలా ఎక్కువగా కొవ్వు అనేది ఉంది. ఈ కొవ్వు అంతా కూడా కరిగించుకోవడానికి ఏం చెయ్యాలి, అలాగే ఎలాంటి రెమెడీ వాడితే ఈ ఫ్యాట్ అంతా కూడా తగ్గి వెయిట్ లాస్ అవుతామని అడుగుతున్నారండి. అది కూడా హోమ్ మేడ్ రెమెడీ చెప్పమని అడుగుతున్నారు. అన్ని కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే ఒక పవర్ఫుల్ హోమ్ మేడ్ రెమెడీని అయితే తయారు చేస్తున్నాను. ఇది వాడిన 7 రోజుల్లోనే మీరు 100 కేజీల నుంచి 50 కేజీలకు వచ్చేస్తారు. అలాగే మన శరీరంలో ఏ భాగంలో ఉన్న కొవ్వునైనా గానీ ఐస్లా కరిగిచ్చేస్తుంది. నిజంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి. మీరు ఎంత లావుగా ఉన్నా గానీ సన్నగా స్లిమ్ గా తయారవుతారు. తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెయిట్ లాస్ రెమెడీని తయారు చేసుకోవడానికి వీక్స్ వేపరాప్ తీసుకోవాలండి. ఇది మనం ఎక్కువగా జలుబు, దగ్గు వచ్చినప్పుడు వాడతాం కదా, వాటితో పాటు ఇలా మన శరీరం నుండి కొవ్వును కరిగించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ వీక్స్ వేసిన తర్వాత కొబ్బరి నూనె తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేస్తున్నాను. తర్వాత ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. కొబ్బరి నూనె మీరు ప్రతిరోజు ఏదైతే వాడుతున్నారో అది తీసుకోవచ్చు, లేదనుకుంటే మీకు నచ్చిన బ్రాండ్ కొబ్బరి నూనెను కూడా వాడుకోవచ్చండి. ఇలా కొబ్బరి నూనె వీక్స్ వేపరాప్ వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ఒక 2 పచ్చ కర్పూరం బిళ్ళలు వేసుకోవాలండి. కిరాణా స్టోర్స్ లో దొరుకుతాయి, అలాగే పూజా సామాగ్రి షాప్ లో కూడా దొరుకుతాయండి. కాస్ట్ కూడా చాలా తక్కువే, కానీ ఇవి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయండి. మన శరీరానికి వాడితే మన శరీరంలో ఉండే కొవ్వును కరిగించడానికి, అలాగే బరువు తగ్గడానికి కూడా ఈ కర్పూరం బిళ్ళలు హెల్ప్ అవుతాయి. ఇలా ఒక 2 బిళ్ళలు తీసుకుని చేతిలో వేసుకుని నలిపినట్టయితే చాలా మెత్తని పొడి కింద అయిపోతాయి. ఇలా మెత్తగా అయిపోయిన పొడిని ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ 3 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కూడా మన శరీరం పైన పడితే చాలండి, ఎప్పటి నుంచో ఉండే కొవ్వును కరిగించడానికి ఈ 3 కూడా చాలా బాగా వర్క్ అవుతాయండి. బాగా కలుపుకోవాలి. చక్కని మనకి క్రీమీ మిశ్రమంలా వస్తుంది. మన బాడీలో ఏ భాగంలో అయితే ఎక్కువగా కొవ్వు కనిపిస్తుందో ఆ భాగంలో దీన్ని అప్లై చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా పొట్ట అనేది చాలా పైకి కనబడుతూ ఉంటదండి. మరి పొట్ట భాగం మనకి ఎత్తుగా ఉంటే మనం ఎంత అందంగా ఉన్నా గానీ చూడడానికి అంత బాగా కనిపించం. కాబట్టి ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ శారీ కట్టుకున్నా గానీ అంత బాగా ఉండదు. అలాంటప్పుడు పొట్ట అనేది ఫ్లాట్ గా ఉంటే మనం చాలా అందంగా కనిపిస్తామండి. నేను ఇక్కడ హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. మీరైతే మీ శరీర భాగాలు పొట్ట దగ్గర కొవ్వున్నా, థైస్ దగ్గర కొవ్వున్నా, హిప్స్ దగ్గర కొవ్వున్నా, ఏ భాగంలో కొవ్వున్నా గానీ ఇదే విధంగా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా మనం మసాజ్ చేయాలండి. ఇలా 15 నిమిషాలు మసాజ్ చేయడం వల్ల మన బాడీలో కంట వెళ్ళిది మన బాడీలో ఉండే కొవ్వు అంతా కూడా ఐస్ లా కరిగిపోతుందండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పొట్ట భాగానికి అప్లై చేసేసుకుని ఇలా ఒక 15 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని పొట్ట చుట్టూ లేదా థైస్ చుట్టూ, హిప్స్ దగ్గర ఇలా మీరు కవర్ చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టూ కూడా చుట్టాలండి. మీకు ఇక్కడ ఒక ఐడియా రావడం కోసం నా చేతి పైన ఈ కవర్ అయితే చుడుతున్నానండి. ఒకవేళ మీ దగ్గర కవర్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఒక కాటన్ క్లాత్ తీసుకుని కాటన్ క్లాత్ ని ఇలా పొట్ట చుట్టూ కూడా మనం చుట్టుకున్నట్టయితే గాలి అనేది బయటికి రాకుండా ఉంటుందండి. అంటే లోపల గాలి బయటికి వెళ్ళకూడదు, బయటి గాలి లోపలికి వెళ్ళకూడదు. ఈ విధంగా కవర్ చేసుకుని ఒక 2 అవర్స్ పాటు ఉంచుకోవాలండి. ఇది మనం చుట్టుకున్నాక కూడా మన ఇంటి పనులు, వంట పనులు అన్ని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది అనిపించదు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు అంతా కూడా మంచులా కరిగిపోతుందండి. మీకు 3 డేస్ లోనే చాలా మంచి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా 2 అవర్స్ ఉంచిన తర్వాత మీరు కవర్ ను ఓపెన్ చేసి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలండి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పొట్టు మొత్తం తీసేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా వెయిట్ లాస్ కి చాలా బాగా వర్క్ అవుతుందండి. వెల్లుల్ని ఈ విధంగా తింటే మన శరీరంలో ఉండే కొవ్వు అంతా కూడా ఐస్ లా కరిగిపోతుంది. పొటాషియం, మాగ్నీషియం, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉన్నాయండి.
ఇవి బరువు తగ్గించడంలో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు జిమ్ కి వెళ్లకుండా ఇంట్లో ఉండి అతి సులువుగా బరువు తగ్గొచ్చండి. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసినట్టయితే. ఇలా ఒక 5 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఈ వెల్లుల్లిపాయల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చక్కగా 2 వైపులా కూడా తిప్పుకుంటూ ఈ విధంగా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి వెల్లుల్లిపాయలు తినడానికి కొద్దిగా వీలుగా ఉంటదండి. ఒకవేళ మీరు పచ్చి వెల్లుల్లిపాయ తినగలిగే శక్తి ఉంది అనిపిస్తే కనుక మీరు పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని కూడా తినొచ్చు. ఈ విధంగా మనం డ్రై రోస్ట్ చేసుకున్నట్టయితే కొంచెం తినేటప్పుడు ఇబ్బందిగా అనిపించదండి. వెల్లుల్లి రెబ్బల్ని డ్రై రోస్ట్ చేసుకుని ఒక చిన్న బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నెలోకి 1.5 గ్లాసులు నీళ్లు పోసుకుని నీళ్లు పోసిన తర్వాత 1 ఇంచున్నర చెక్క వేసుకోవాలండి, దాల్చిన చెక్క. ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి. కొవ్వును కరిగించడానికి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. బరువు తగ్గించడంలో ఈ 3 చాలా బాగా సహాయపడతాయి. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మనం తినే ఆహారాన్ని తొందరగా జీర్ణమయ్యేలా చేయడానికి చాలా బాగా వర్క్ అవుతాయండి. ఈ 4ని కూడా నీళ్ళలో వేసుకుని బాగా మరగబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకుందామండి. చక్కగా మనకి వెయిట్ లాస్ అయ్యే డ్రింక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు హనీ వేసుకోవాలండి. హనీ ఓన్లీ ఆప్షనల్ మాత్రమేనండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేవచ్చు. ఈ వాటర్ లో కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకునే వెల్లుల్లి రెబ్బలు అలాగే వెయిట్ లాస్ డ్రింక్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎలా తీసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా డ్రై రోస్ట్ చేసుకునే ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని తినాలండి. మనం వెల్లుల్లి తినడం వల్ల మన శరీరంలో ఉండే కొవ్వు పరారైపోతుందంటే నమ్మండి. మన శరీరంలో ఏ భాగంలో ఉన్న కొవ్వునైనా గానీ కరిగించడానికి వెల్లుల్లి రెబ్బ చాలా బాగా వర్క్ అవుతుందండి. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను కూడా కరిగించి మన బాడీని మొత్తం క్లీన్ చేయడానికి వెల్లుల్లి రెబ్బలు చాలా బాగా వర్క్ అవుతాయి. మీరు 100 కేజీలు బరువు ఉన్నా గానీ 50 కేజీల్లోకి వచ్చేటట్టుగా చేస్తాయి వెల్లుల్లిపాయలు. డ్రై రోస్ట్ చేసుకునే వెల్లుల్లిపాయ తింటే చాలా కమ్మగా ఉందండి. తినడానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదండి, హ్యాపీగా తినేయచ్చు. ఇలా ఖాళీ కడుపుతో ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా తిన్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకునే డ్రింక్ ని మనం తాగగలిగినంత వేడిని తీసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు తిన్న వెంటనే ఈ డ్రింక్ ని తాగాలండి. ఈ డ్రింక్ తాగుతున్నప్పుడే శరీరంలో నుంచి చెమటలు వస్తున్నాయండి. ఇది తాగిన మొదటి రోజు నుంచే మన శరీరంలో ఉండే కొవ్వు కరగడం అనేది స్టార్ట్ అవుతుందండి. మీరు జిమ్ కు వెళ్లి ఎక్సర్సైజ్ చేయవలసిన పని లేదండి. ఇలా ఇంట్లో ఉంటూనే నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేశారంటే 7 రోజుల్లోనే శరీరంలో ఉండే కొవ్వు అంతా కరిగిపోతుంది. 100 కేజీలు బరువు ఉన్న 50 కేజీలకు వచ్చేస్తారు. మీరు సన్నగా స్లిమ్ గా అందంగా తయారవుతారు. ఎంత బాణ పొట్టైనా గానీ ఫ్లాట్ గా అయిపోతుంది. మీకు నచ్చిన డ్రెస్ మీకు నచ్చిన సారీ వేసుకోవచ్చండి, అంత బాగా వర్క్ అవుతుందండి. ఇలా వేడిగా ఉండే ఈ వాటర్ ని మొత్తం తాగేయాలండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు ఉదయం పరగడుపున సాయంకాలం పూట ఈ విధంగా చేసినట్టయితే మీకు 7 రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.